మనం ప్రస్తుత సమాజంలో కోతుల పెద్ద బాగా ఎక్కువైంది. అడవులలో ఉండాల్సిన కోతులు పట్టణాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరి అలాంటి కోతులు ఇక్కడికి రావడానికి కారణం కూడా మనమే. అడవులను నరికేసి వాటి యొక్క జీవనాన్ని కష్టతరం చేస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మన సమాజంలోకి వచ్చి మన పట్టణాల్లోకి వచ్చి మన ఇళ్లలో చొరబడి నానా హంగామా చేయడం, పిల్లల్ని పెద్దల్ని కొరకడము ఇలాంటివన్నీ చేస్తున్నాయి. మరి వాటి దాడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకు ఒకే ఒక ఆయుధం ఉపయోగపడుతుంది, అదే ప్లేట్. ఏ ఆయుధం చూపించినా దేన్ని చూపించినా కోతులు భయపడవు. అదే ప్లేట్ను చూడగానే గర్జన ఉరుకుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి ప్లేటు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. పట్టణాలలో ఖచ్చితంగా మనం ప్లేట్ని కనుక ఉంచుకున్నట్లయితే కోతుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువు, కొనాల్సిన అవసరం లేదు. ఒక కర్ర ముక్క వైట్ షేప్లో ఉండేది తీసుకొని దాన్ని మంచిగా కొనలు కరెక్ట్గా కట్ చేసుకొని ఒక రబ్బర్ ట్యూబ్ తీసుకొని చిన్న ముక్క కట్ చేసి ఇటు ఇటు పెట్టేసి ప్లాస్టర్ ఉన్నట్లయితే ప్లేట్ రెడీ అవుతుంది. దీనికి కొట్టడానికి కూడా చిన్న చిన్న కుక్కరాలు ఉంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి మనం ఇలా చూపించినామంటే చాలు, కోతి ఆమడ దూరం పరిగెట్టాల్సిందే. ఇలా పెట్టాలి, ఎంత దూరం ఉంటుంది